దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. నేను చదువుతాను. దయచేసి మీ గ్రంథములను మీరు పరిశీలించాలని పేరిట నేను మనవి చేస్తూ ఉన్నా. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో ఆ చివరి నుండి మరి ఆ 2వ లైన్ మనం చూస్తే, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు తెలియచేస్తున్నాం. చదువుబడిన మాటలు మా వినికిడిలో స్థిరపరిచి నెరవేర్చమని మీ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈ 2024 ఈ సంవత్సరం ఈ చివరి మరి పునరుద్ధాన ఆరాధనకు మీకు ఆహ్వానాన్ని పలుకుతూ, అలాగే సంవత్సరానికి ఆదివారపు చివరి సందేశం, ఈ దేవుని మాటలు వినుటకు సంఘ కాపరిగా మీకు అందరికీ ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియచేస్తున్నా. ఈరోజు మన యొక్క ధ్యాన అంశము నమ్మకత్వము మరియు బహుమానము. నమ్మకత్వము మరియు బహుమానము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకున్నాం. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఈ ప్రకటన 2:10 మరి 2024 జనవరి 1వ దినము దేవుడు ఆయన మనులను ఆయన హెచ్చరించాడు. జనవరి 1వ తారీఖు 2024 జనవరి 1వ తారీఖు దేవుడు మనకిచ్చిన వాగ్దానం, లేక దేవుడు మనకిచ్చిన ఒక హెచ్చరిక ఏంటి అంటే, మరణము వరకు నమ్మకముగా ఉండుము. కాబట్టి 2024వ సంవత్సరములో ఈ చివరి ఆదివారం మరి దేవుడు జనవరి 1 ఏదైతే మనలను హెచ్చరించాడో, మనకు వాగ్దానం చేశాడో, ఈ చివరి ఆదివారం ఇది మనము విమర్శించుకునే సమయం. ఇది మనము శోధించుకునే సమయం. మరి మనమే పరిశోధించుకునే, పరిశీలన చేసుకునే సమయం ఇది. అలాగే ఒక చక్కటి తీర్మాన సమయము కూడా ఇదే. కాబట్టి వాక్య ధ్యానంలోనికి వెళ్ళక మునుపు యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పిన ఒక ఉపమానాన్ని మీకు గుర్తు చేసి నేను ముందుకు వెళ్ళాలని ఇష్టపడుతున్నా. మరి మీరు ఇక్కడ చదవాల్సిన అవసరం లేదు, కానీ మీరు గృహాలకు వెళ్ళిన తర్వాత మీ ఖాళీ సమయాల్లో మరి చదవాలని మనవి చేస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనము నుండి 30వ వచనం వరకు యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పిన ఉపమానం. మరి ఇక్కడ యేసు ప్రభులు వారి ఉపమానం పరలోక రాజ్యమును గూర్చి ఆయన ఇక్కడ మరి చెప్పబడినటువంటి మాట. పరలోక రాజ్యము మరి ఒక పోలికను దేవుడు పోల్చి మాట్లాడుతూ, ఒక మనుష్యుడు ఆయన దేశాంతరం వెళుతూ ఉన్నాడు. మరి తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉన్నది పరలోక రాజ్యము. కాబట్టి ఒక మనుష్యుడు ఆయన దేశాంతరం వెళుతున్నాడు. ఆయన తన దాసులను పిలిచాడు. 3 దాసులను పిలిచాడు. మరి మొదటి దాసునికి 5 తలాంతులు, 2వ దాసునికి 2 తలాంతులు, 3వ దాసునికి 1 తలాంతు ఇచ్చి ఆ మనుషుడు దేశాంతరం వెళ్ళిపోయాడు. దేశాంతరం వెళ్ళిపోయిన మనుషుడు బహుకాలము గడిచిన తరువాత ఆయన తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి తన దాసులను పిలిచాడు. తన దాసులను పిలిచి
మొదటి దాసునితో అంటున్నాడు, 5 తలాంతులు ఇచ్చి దేశాంతరం వెళ్ళాను, 5 తలాంతులతో నువ్వు మరి ఎంత సంపాదించావు. కాబట్టి మరి దాసుని పిలిచి దాసుని దగ్గర లెక్క అడుగుతూ ఉన్నాడు. అలాగే 2వ దాసుని కూడా 3వ దాసుని కూడా లెక్క అడుగుతూ ఉన్నాడు. కాబట్టి రోజు మరి ఈ దినము ఈ 2024 ఈ చివరి ఆదివారం ఏంటంటే, మన పరలోకపు యజమానుడు జనవరి 2024 జనవరి 1 నమ్మకముగా ఉండు అని ఆయన చెప్పి, మరి ఇక్కడ ఈ 2024 చివరి ఆదివారం ఆయన లెక్క ఆయన చూస్తున్నాడు. ఇది లెక్కలు చూసే సమయం. మరి ఇక్కడ ఈ సంవత్సరం అంతా క్రైస్తవ జీవితాన్ని, ఈ సంవత్సరం అంతా మరి దేవుడు మనము నమ్మకస్తులముగా మనం ఉన్నామా లేదా అని దేవుడు ఆయన లెక్క అడిగే రోజు, ఆయన లెక్క చూచే రోజు. కాబట్టి మరి మనందరి లెక్కలను దేవుడు రోజు ఆయన చూడబోతున్నాడు. మన పరలోకపు యజమానుడు, మనమందరం కూడా ఎవరము? దాసులము, దాసురాండ్రము. కాబట్టి దేవుడు లెక్కలు చూడబోతున్నాడు. మీరందరూ సిద్ధమేనా? ఎవరి లెక్కలు వారు మరి అప్ప చెప్పడానికి. కాబట్టి మరి ఇక్కడ ఈ యజమానుడు అంటున్నాడు, మరి మొదటి దాసుడు 5 తలాంతులు ఇస్తే దాంతో మరి 5 సంపాదించాడు. 10 యజమానుడికి ఇచ్చినప్పుడు యజమానుడు అన్నాడు, బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉన్నావు, నిన్ను అనేకమైన వాటి మీద అధికారినిగా నియమించదును. అలాగే 2వ దాసునితో కూడా అదే మాట. 3వ దాసునితో మరి ఇక్కడ సోమరివైన చెడ్డ దాసుడా. కాబట్టి తనకు 1 తలాంతు ఇస్తే ఆ 1 తలాంతు తీసుకుని వచ్చి యజమానుడికి అప్పగించాడు. అంటే మరి ఇక్కడ యజమానుడు అంటున్నాడు, సోమరివైన చెడ్డ దాసుడా. కాబట్టి రోజు ఈ సంవత్సరపు ఈ చివరి ఆదివారం ఇది మనందరి లెక్కలు చూసే సమయం. కాబట్టి ఎవరి లెక్కలు మరి దేవుడు ఈరోజు అందరి లెక్కలు దేవుడు ఆయన చూచి మరి ఇక్కడ ఈరోజు ఎవరిని దేవుడు బల నమ్మకమైన మంచి దాసుడా అనబోతున్నాడు, మరి ఎవరిని చెడ్డ దాసుడా చెడ్డ దాసుడలా అనుభూతున్నాడో మరి ఇక్కడ అది నేను చెప్పలేను. కానీ లెక్కలు చూసి మరి లెక్కలు చూసిన తరువాత యజమానుడు ఆయన తీర్పు ఆయన తీర్చబోతున్నాడు. తీర్పు తీర్చే అధికారం సంఘ కాపురికి లేదు, సంఘములో ఉన్న ఏ విశ్వాసికి కూడా లేదు, ఏ బిషప్కు ఏ రెవరెండ్కు కూడా లేదు. కాబట్టి తీర్పు దేవుడే తీర్చాలి, ఎందుకంటే ఆయన న్యాయాధిపతి. కాబట్టి న్యాయాధిపతి అయిన దేవుడు ఆయన లెక్కలు చూచే సమయం ఇది. ఆయన లెక్కలు చూచేటప్పుడు ఆయన పక్షపాతం లేకుండా లెక్కలు చూస్తాడు. ఒకరికి మరి ఆ లెక్కలు సరిగా లేకపోయినా పర్వాలేదులే, మరొకరికి మరొకలాగా అలా పక్షపాతము ఈ యజమానికి ఈ న్యాయాధిపతికి లేదు. కాబట్టి రోజు మరి ఇక్కడ కొన్ని మాటలు మీ గమనానికి 3 విషయాలు ఈరోజు మనము ధ్యానం చేయబోతున్నాం. మరి నమ్మకత్వము మరియు బహుమానము. దేవుడు ఎక్కడ నమ్మకత్వాన్ని చూడాలనుకుంటున్నాడో, మరి ఇక్కడ ఏ విషయంలో లెక్క దేవుడు అడగాలి అనుకుంటున్నాడో 3 విషయాలు. ఒకటి సంఘము విషయంలో, 2వది కుటుంబము విషయంలో, 3వది సమాజము విషయంలో. సంఘము, కుటుంబము, సమాజము అండి. సంఘము, కుటుంబము, సమాజము, ఈ 3 విషయాలు ఒక్కొక్కటిగా క్లుప్తంగా ధ్యానం చేసి ముగించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ఒక్క లైట్ ఉంచు. కాబట్టి మరి 3 విషయాలు ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఒకటి
సంఘము, రెండవది కుటుంబము, మూడవది సమాజం. సిద్ధమేనా మీరు? సిద్ధమే. కాబట్టి మొట్టమొదటిది సంఘమును గురించి ధ్యానం చేద్దాం. లూకా శుభవార్త 4వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుదాం. లూకా శుభవార్త. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా. చాలండి, బైబిల్ గ్రంథము సెలవిస్తుంది. మరి ఇక్కడ మొట్టమొదటిది సంఘము విషయంలో మరి మొదటిది మనం ధ్యానం చేద్దాం. మరి వీలైనంత వరకు క్లుప్తంగా మనము ధ్యానించి ముందుకు వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి సంఘములో మొట్టమొదటిది లూకా 4:16లో యేసుక్రీస్తు ప్రభులు వారు శరీరధారిగా జీవించిన దినములలో యేసయ్య తన వాడుక చొప్పున, ఏంటంట? తన వాడుక చొప్పున మరి ఇక్కడ విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభులు వారు తన వాడుక, యేసయ్యకు వాడుకను కలిగి ఉన్నాడు. మరి ఇక్కడ తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి యేసుక్రీస్తు ప్రభులు వారు వెళుతున్నారు. అంటే యేసు ప్రభులు వారు ఆయన మన బోధకుడు, ఆయన మన గురువు, ఆయన మనకు మాదిరి. ఆయన వెనుక, ఆయన అడుగు జాడలలో మనము కూడా ఆయన అడుగులు వేసుకుంటూ గురువు గారిని వెంబడిస్తున్న శిష్యులము మనము. కాబట్టి ఈరోజు మరి గురువు గారు ప్రతి విశ్రాంతి దినము సమాజ మందిరానికి వెళుతున్నారు. మరి ఈరోజు మరి ఇక్కడ ప్రతి ఆదివారం దేవుని సంఘమునకు వస్తున్నామా? మరి ఇక్కడ 2024 ఈ సంవత్సరం దేవుడు 52 వారాలు దేవుడు మనకిచ్చాడు. 52 ఆదివారాలు. 51 ఆదివారం గడిచిపోయింది. ఇది 52వ ఆదివారం. అయితే మరి గడిచిన 51 ఆదివారాల్లో మరి ఇక్కడ 51 ఆదివారాలు నేను వచ్చాను. 52వ ఆదివారము కూడా నేను సంఘములో ఉన్నాను. ఏ ఒక్క ఆదివారము కూడా నేను ఆబ్సెంట్ కాలేదు అండి. ఒకవేళ ఎవరైనా ఏదైనా ఒక్క ఆదివారం ఆబ్సెంట్ అయ్యి ఉంటే, గడిచిపోయిన 51 ఆదివారాల్లో ఒక్క ఆదివారం మీరు ఆబ్సెంట్ అయ్యున్నా, మరి ఇక్కడ దేవుడు ఎక్కడ నమ్మకత్వాన్ని చూడాలనుకుంటున్నాడు అండి? ప్రతి ఆదివారం ఆయన బిడ్డలు ప్రతి ఆదివారం మానక మరి సంఘమునకు హాజరయ్యారా లేదా? ఇందులో మన నమ్మకత్వాన్ని దేవుడు చూడాలనుకుంటున్నాడు. కాబట్టి 52 ఆదివారాలు వచ్చిన వారిని దేవుడు లెక్క చూస్తే, ఇదిగో నువ్వు 52 ఆదివారాలు వచ్చావు, బలా నమ్మకమైన మంచి దాసుడా. నువ్వు 52 ఆదివారాలు వచ్చావు, బలా నమ్మకమైన మంచి దాసురాలా. కాబట్టి దేవుడు మరి 52 వారాలు వచ్చినందుకు గాను మరి నమ్మకత్వాన్ని దేవుడు చూచి, దేవుడు ఇప్పుడు ఆయన మెచ్చుకుంటున్నాడు. ఆయన మెచ్చుకోవటమే కాదు, ఏమిస్తున్నాడు? బహుమానాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఒకవేళ ఏ ఒక్క ఆదివారం నువ్వు సంఘానికి రాకపోయినా, ఒక్క ఆదివారం రాకపోయినా, ఒకవేళ మీరు అనొచ్చు, నేను రాలేకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి, ఇదిగో కొన్ని కారణాలను వల్ల నేను సంఘానికి రాలేకపోయాను. హోరేబు కొండ మీద మండుచున్న పొదలో నుంచి దేవుడు మోషే గారితో మాట్లాడుతూ, మరి మోషే నువ్వు ఐగుప్తుకు వెళ్ళాలంటే, మోషే గారు అంటారు నేను వెళ్ళను అంటున్నాడు. మరి దీనికి నేను సరితూగా కలిగిన వాడును కాదు, మరి నేను అంతటి వాడును కాదు, నాకంత జ్ఞానము లేదు, నేను నోటి మాంద్యము కలిగిన వాడును. చాలా కారణాలు మోషే గారు చెప్తూ ఉంటే దేవుడు ఏ ఒక్క కారణాన్ని కూడా పట్టించుకోలా. ఒక్క కారణాన్ని కూడా దేవుడు నువ్వు వెళ్ళాల్సిందే. కాబట్టి ఈరోజు అయ్యా ఇదిగో ఫలానా
ఆదివారం నేను రాలేకపోవటానికి ఇదిగో ఇది కారణము అంటే, కారణాలు దేవుడు పరిగణలోనికి తీసుకోడు. అది ఏ కారణమైనా కావచ్చు, దేవుడు కారణాలను పరిగణలోనికి తీసుకోడు. నువ్వు రాలేదు కాబట్టి ఆ వారం ఏమైంది? ఆబ్సెంట్ పడింది. కాబట్టి నా ప్రియ సంఘం గమనించుదాం. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, మరి ఇక్కడ ఫలానా వారం నువ్వు రాలేదు కాబట్టి ఏమైంది? ఆబ్సెంట్ పడింది. అంటే ఒక్క వారం నువ్వు ఆగావు కాబట్టి ఇప్పుడు నీలో దేవుడు ఏం చూడలేకపోయాడు? 52 వారాలు వచ్చుంటే నీ నమ్మకత్వాన్ని దేవుడు లెక్క చూచినప్పుడు నమ్మకస్తుడు, నమ్మకస్తురాలు అంటున్నాడు. ఒక్క వారం 51 వచ్చి 52 వారం నువ్వు రాకపోయినా ఏం పోగొట్టుకున్నావు? నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నావు. కారణాలు ఏమైనా కావచ్చు. నేను అంటాను, మనము మొట్టమొదటి ప్రాధాన్యత దేవునికే. ఒకవేళ బంధువులు ఎవరైనా చనిపోయి ఉండొచ్చు, కుటుంబంలో ఎవరు చనిపోయి ఉండొచ్చు, అయినా మొదట ఎక్కడికి రావాలా? దేవుని మందిరానికి వచ్చి దేవుని ఆరాధించి తర్వాత ఎక్కడికైనా ఏంటి మన పనులు. ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం నా ప్రియ సహోదరుడా, సహోదరి. ఈరోజు ఒకవేళ 10th ఎగ్జామ్స్ లేకపోతే అక్కడి నుంచి చూసుకుంటే, మరి ఇక్కడ పబ్లిక్ ఎగ్జామ్స్లో ఎన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి? 6 ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయో మరి 6 ఎగ్జామ్స్ ఉన్నాయి. ఒకవేళ 5 ఎగ్జామ్స్ నువ్వు రాసి 6వ ఎగ్జామ్కి ఒకవేళ నువ్వు హాజరు కాకపోతే, మరి ఇప్పుడు రాసిన ప్రతి 5 ఎగ్జామ్స్లో 100కి 95, 96, 99 మార్కులు వచ్చాయి. 5 ఎగ్జామ్స్లో పాస్ అయ్యావు. 6వ ఎగ్జామ్కి నువ్వు వెళ్ళలా. ఇప్పుడు నువ్వు పాస్ అయినట్ట, ఫెయిల్ అయినట్ట? ఫెయిల్. ఒకవేళ మరి హాజరయ్యావు, ఒక సబ్జెక్ట్లో నువ్వు పోయావు, ఫెయిల్ అయిపోయావు. మరి 5 సబ్జెక్టులు పాస్ అయ్యావు, ఒక సబ్జెక్టే కదా ఫెయిల్ అయిందని నిన్ను మరి ఇంటర్కి వెళ్ళడానికి కుదరదు. అంటే 6 సబ్జెక్ట్స్లో పాస్ అవ్వాల్సిందే. అప్పుడు సంఘంలో గమనించుదాం. ఈరోజు అయ్యా నేను 51 ఆదివారాలు వచ్చాను, ఒక ఆదివారమే కదా, నువ్వు కనికరి కలిగిన దేవుడివి, కాస్త చూడు అంటే దేవుడు మరి ఒకరోజు శిష్యులు యేసు ప్రభులు వారిని గూర్చి ఒక మాట్లాడుగా, అయ్యా మీ బోధకుడు ఎవరంట? మీ బోధకుడు ఎవరు? మొహమాటము లేనివాడు. మీ బోధకుడు ఎవరంట? మొహమాటము లేనివాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారికి ఏం లేదు? మొహమాటం లేదు. యేసయ్య వాక్యం, వాక్యమే యేసయ్య. కాబట్టి వాక్యానికి ఏం లేదు? మొహమాటము లేదు. అంటే 51 వచ్చి 52 నువ్వు ఆబ్సెంట్ అయితే ఏమైపోయావు? ఫెయిల్. లెక్కలు చూచినప్పుడు నువ్వేం కాపాడుకోలేకపోయావు తెలుసా? నమ్మకత్వాన్ని దేవుని ఎదుట కాపాడుకోలేక మరి దేవుని ఎదుట నువ్వు అనర్హత వేటు నీ మీద వేయబడింది. బహుమానానికి నువ్వు ఎవరివి? అనర్హుడివి, అనర్హురాలివి. నప్పుడు సంఘము గమనించుదాం. కాబట్టి ఇది మొట్టమొదటి విషయం. ఇది లెక్క చూచే సమయం. ఇది 52 వారాలు లెక్క దేవుడు చూస్తున్నాడు. 52 వారాలు వచ్చిన వాళ్ళు ఎవరు చెప్పండి? నమ్మకస్తులు. వారికి ఏముంది? వారికి బహుమానాన్ని మరి పొందుకొనుటకు వారు ఎవరంటే అర్హులు. ఒకవేళ 52 వారాల్లో ఒకవేళ ఎన్ని వారాలు ఆబ్సెంట్ అయ్యారో వారు ఈరోజు లెక్క చూచినప్పుడు లెక్కల్లో తేలింది ఏంటంటే వారు నమ్మకస్తులు కాదు. బహుమానానికి వారికి అనర్హత వేటు వేయబడింది. రెండో విషయాన్ని మీతో చెప్పనివ్వండి. ఇది మొదటి విషయం సంఘములో. రెండో విషయం కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయం. కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయం. నేను చదువుతాను ఒక మాట. మీరు బైబిల్ గ్రంథం ఉన్నవారు మీ గ్రంథములను మీరు పరిశీలించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము మరి 40వ వచనం చివరిలో సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగనీయుడి. కాబట్టి ఇక్కడ సమస్తమును క్రమముగాను జరగనీయుడి, సమస్తమును క్రమముగాను జరుగునీయుడి. కాబట్టి ఇప్పుడు సంఘము విషయంలో మన పరలోక యజమానుడు ఆయన లెక్క చూడాలనుకుంటున్నాడు. ఎవరు నమ్మకస్తులో
ఎవరు నమ్మకస్తులు కాదో దేవుడి రోజు ఆయన చూడాలనుకుంటున్నాడు. కాబట్టి రెండో విషయం ఏంటంటే క్రమము విషయములో. ఏ విషయం? క్రమము. బైబిల్ చెప్తుంది సమస్తమును క్రమముగా జరగనీయుడే. కాబట్టి సమస్తం ఎలా జరగాలంట? క్రమముగా జరగాలి. ప్రతి ఆదివారం ఆరాధన సమయం 10:30 నుంచి 1 గంట వరకు. మీకు తెలీదా? 1 గంట వరకు అని తెలియదా మీకు? 10:30 నుంచి 1 గంట వరకు. నప్పుడు సంఘము గమనించుదాం. ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. మరి ఇప్పుడు 10:30 నుంచి 1 గంట వరకు, 10:30కి వచ్చి 1 గంట వరకు చివరి ప్రార్థన ఆశీర్వాదం, ప్రారంభ ప్రార్థన, చివరి ప్రార్థన ఆశీర్వాదం వరకు ఉన్న వాళ్ళు ఎవరు? సమస్తమును క్రమముగా జరిగించిన వారు. కాబట్టి దేవుడు లెక్క చూస్తున్నాడు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే, మరి లెక్క చూచినప్పుడు అలాంటి వారు ఉంటే దేవుడు అంటున్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా లేక మంచి దాసురాలా, ఈ కొంచెములో నువ్వు నమ్మకముగా ఉన్నావు కాబట్టి నేను నీకు బహుమానాన్ని ఇవ్వబోతున్నాను. కాబట్టి ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. ఒకవేళ 10:30కి కాకుండా, ఒకవేళ ప్రారంభ ప్రార్థన తరువాత, లేకపోతే 11కో 11:30కో ఎప్పుడో వచ్చి అలాంటి వారు ఎవరు అంటే ఏంటి? అక్రమం. ఏంటి? అక్రమం. మరి మత్తయి సువార్త 7:23లో దేవుడు అంటాడు, నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయు వారలారా నా ఎదుట నుండి పొండి, వారితో చెప్పుదును. ఎవరితో చెప్తున్నాడు? అక్రమము చేయు వారితో నా ఎదుట నుంచి పొండి అని దేవుడు వారితో చెప్తానంటున్నాడు ప్లేరా. కాబట్టి ఈరోజు 10:30 దాటి 11కి 11:30కి అలా వచ్చిన వారందరూ కూడా ఎవరు? అక్రమము జరిగించిన వారే. కాబట్టి అక్రమము జరిగిస్తే ఎవరైతే క్రమాన్ని పాటించలేదో, క్రమాన్ని పాటించిన వారు నమ్మకస్తులు. ఎప్పుడు క్రమం? 52 వారాలు. ఎప్పుడంట? 52 వారాలు. ఇది కూడా పరిగణలోకి వస్తుంది. 52 వారాలు 10:30 నుంచి 1 గంట వరకు ఎవరైతే ఉన్నారో వారు నమ్మకస్తులు, వారికి బహుమానాలు ఉన్నాయి. 52 వారాల్లో టైము దాటి వచ్చిన వాళ్ళు, ఇదిగో మరి ఇక్కడ మధ్యలోనే వెళ్ళిపోయిన వాళ్ళు, లేకపోతే టైము లేటుగా వచ్చిన వాళ్ళు, ఈరోజు లెక్క చూస్తే పరలోకపు యజమానుడు ఏం తెలియంది? నమ్మకస్తులు కాదు. అంటే వారికి ఏం పేరు పెట్టచ్చు? చెడ్డ దాసులు, చెడ్డ దాసురాండ్రు. మూడో విషయాన్ని మీద చెప్పనివ్వండి. 95వ కీర్తన మొట్టమొదటి చరణం. 95వ కీర్తన మొదటి చరణం. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదుము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోష గానము చేయుదుము. కాబట్టి మూడవదిగా గమనిస్తే సంఘములో మూడవది. మరి ఇక్కడ సంఘములో మూడవది ఏంటో తెలుసా? మరి సంఘములో పాటలు ఉన్నాయి, తర్వాత ప్రార్థనలు ఉన్నాయి. మరి సమూయేలు మొదటి గ్రంథం 1:10లో హన్న దేవుని సన్నిధికి వెళ్ళి ఆమె ప్రార్థన చేస్తుంది. కాబట్టి సంఘములో మరి పాటలు ఎలాగంట? ఉత్సాహధ్వని చేస్తూ, సంతోష గానములతో, మరి ఇక్కడ స్తుతి గానాలతో, సంతోషముతో అందరూ కలిసి పాటలు పాడాలి, ప్రార్థనలు చేయాలి. లేకపోతే ప్రార్థన చేసే వారితో ప్రార్థనలో ఏకీభవించాలి. కాబట్టి మరి నువ్వు సంఘములో మరి పాటలు పాడే వారితో కలిసి పాడేవా? ఒకరు పాడుతూ ఉంటే ఇంకొకరు ఏ పాట పాడుదాం? ఒకరు పాడుతూ ఉంటే చప్పట్లు కొట్టలేని పరిస్థితి, మరి వాయిద్యాలు ఉన్నాయి, వాయిద్యాలు వాయించలేని పరిస్థితి. కాబట్టి సంఘములో దేవుడు ఈ మూడవ అంశంలో దేవుడు నమ్మకత్వాన్ని చూడాలనుకుంటున్నాడు. ఒకరు పాడుతూ ఉన్నప్పుడు మిగతా వారు ఏం చేయాలి? కలిసి పాడాలి. నాకు తెలిసిన వారు కాబట్టి, నాకు బాగా పరిచయం కాబట్టి వాళ్ళు పాడుతూ ఉంటే కలిసి స్వరం కలిపేది,
ఇదిగో సరే వారు పాడుకుంటే పాడుకొనిలే అని మౌనంగా ఉండేది, నువ్వు పక్కన వాళ్ళతో జోకులు వేసుకుంటా నవ్వుకునేది అండి. పాటల్లో సంతోషముగా అంటే పాటల్లో సంతోషం లేకుండా నువ్వేదో జోకులు వేసుకొని నవ్వుకుంటా అండి, ఇదొక అక్రమం. అప్పుడే సంఘంలో గమనించుదాం. ఒకవేళ ప్రార్థనకి అవకాశం రాకపోవచ్చు, ప్రార్థన చేసేవారితో ప్రార్థనలు ఏం చేయాలా? ఏకీభవించాలి. ఏకీభవిస్తున్నప్పుడు నువ్వు కూడా ప్రార్థించినట్లే కదా. పాటలు నీకు అవకాశం రాలా, 50 నిమిషాలు పాటలు అయిపోయినాయి, నీకు రాలా, పాడే వాళ్ళతో కలిసి పాడేవు కదా. కాబట్టి కలిసి పాడినందుకు నీకు అవకాశం రాకపోయినా కలిసి పాడేవారితో నువ్వు పాడేవారితో కలిసి పాడినా ఇద్దరు దేవుని స్తుతిస్తుంది, దేవుని మహిమ కోసమే కదా. నీకు రాలేదని మూతి ముడుచుకొని నాకు వచ్చిందని గంతులేసి అదేం లేదు ఇక్కడ. కాబట్టి ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. ఎవరు అలగాల్సిన అవసరం లేదు అండి. ఈ రోజున ఒకప్పుడు నేను అలిగిన వాడినే, ఒకప్పుడు నాకు ప్రార్థన ఇవ్వలేదని స్టేజ్ మీద తీసుకొచ్చి కూర్చోబెట్టారు. పరిచర్యకు వచ్చిన కొత్తల్లో స్టేజ్ మీద కూర్చోబెడితే ఒక్కొక్కరికి బైబిల్ రీడింగ్ ఇస్తున్నారు, ప్రార్థనలు ఇస్తున్నారు. నాకెప్పుడు వస్తుందని చూస్తున్నారు. నాకు ప్రార్థన రాలా, ఏమి రాలా. అన్నం తినకుండా వెళ్ళిపోయా. అలిగి అన్నం తినకుండా సైకిల్ వేసుకొని నిడుగుంటుపాలెం అప్పుడు అక్కడికి వెళ్ళిపోయా. ఆ తర్వాత నా అనుభవంలో నేను నేర్చుకున్నా, పాట పాడలేదని, లేకపోతే ప్రార్థన రాలేదని, వాక్యం చదివే అవకాశం ఇవ్వలేదని, లేకపోతే మరొక అవకాశం లేదని అది కాదు. ప్రార్థించే వారితో నేను కూడా ప్రార్థనలోకి భవించా, పాడేవారితో కలిసి నేను కూడా దేవుని స్తుతించా, వాక్యం చదివే వారితో నేను కూడా కలిసి నేను బైబిల్ గ్రంథాన్ని గమనిస్తూ చదివా, వాక్యాన్ని బోధిస్తున్న వాక్యాన్ని నేను కూడా అందరితో పాటు విన్నా అండి. చాలు. డబ్బురి సంగమా, ఎప్పుడైతే ఒక మార్పు నేను చేసుకున్నానో అద్భుతంగా దేవుడు ఎక్కడికి వెళ్ళినా సరే మరి ఆ మీటింగ్లో దేవుని కృప అక్కడ ఎంతమంది ఉన్నా నాకు ఒక ప్రార్థన అవకాశం ఈరోజు వస్తుంది. నా ప్రియ సహోదరుడా, సహోదరి, నిజమే, మనము దేవుని సన్నిధిలో అలా మన జీవితాన్ని మార్చుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనలను ఎంతమంది ఉన్న వారిలో మనల్ని ప్రత్యేకంగా దేవుడు వాడుకుంటాడు. ఆ అనుభవాన్ని దేవుడు మీకు కూడా ఇచ్చునుగాక. ఆమేన్. నా ప్రియ సంఘమా, ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. కాబట్టి కలిసి పాడావా? కలిసి ప్రార్థనలు సంతోషముగా ఏకీభవించావా? ఈ విషయంలో ఒకవేళ నువ్వు పాడేసి మిగతా వారితో ఆ పాటలు ఏకీభవించకుండా ఉంటే నువ్వు నమ్మకస్తురాలువు కాదు. అందరితో కలిసి నువ్వు పాడినప్పుడు, అందరితో ప్రార్థనలు ఏకీభవించినప్పుడు సంతోషముతో, ఆనందముతో దేవుని సన్నిధిలో రక్షణ ఆనందాన్ని, ఆ పాత్రను చేతబట్టుకొని దేవునికి కృతజ్ఞత అర్పణలు ఎప్పుడైతే అర్పించావు అందరితో కలిసి, నువ్వెవరువో తెలుసా? ఈరోజు లెక్క చూచినప్పుడు నమ్మకస్తురాలు. ఎప్పుడు? 52 వారాలు. 4వ విషయాన్ని మీద చెప్పనివ్వండి. ఇదే 95వ కీర్తన 2వ చరణం, కృతజ్ఞతా స్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. కాబట్టి కృతజ్ఞతా స్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. కాబట్టి సంఘములో మరి దేవుడు 4వ విషయము, కృతజ్ఞతా స్తుతులు చెల్లించే విషయంలో దేవుడు మన నమ్మకత్వాన్ని ఈరోజు చూడాలి అనుకుంటున్నాడు. గడిచిన మరి ఇక్కడ 51 వారాలు మరి ఇక్కడ కృతజ్ఞత స్తుతులు చెల్లించుటలో ఎంతమంది నమ్మకస్తులు ఉన్నారో ఈరోజు దేవుడు లెక్క చూడాలనుకుంటున్నాడు. ఏ విషయంలో? కృతజ్ఞతా స్తుతులు చెల్లించే విషయంలో. మీ పెళ్లి రోజులు వచ్చాయి, ప్రార్థన పెట్టించుకున్నారా? పెళ్లి రోజు ఏంటి? కృతజ్ఞతలు చెల్లించే విషయం. ప్రార్థన పెట్టించుకున్నారా? సరే, ప్రార్థన పెట్టించుకోలేదు, సంఘ కాపురి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకున్నారా? మీ పుట్టినరోజులు వచ్చాయి, ప్రార్థన పెట్టించుకున్నారా? సంఘ కాపురి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకున్నారా? అప్పులు తీరిపోయినాయి, మరి అప్పులు తీర్పినందుకు దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించారా? స్వస్థత దేవుడిచ్చాడు, కృతజ్ఞతలు దేవునికి చెల్లించారా? దేవుడు మేలు చేశాడు, మేలు చేసినందుకు గాని దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించారా?
అండి. అప్పుడే సంఘమా గమనించుదాం. మరి ఈ విషయంలో, ఈ కృతజ్ఞతలు చెల్లించే విషయంలో దేవుడు ఈరోజు లెక్క చూడాలనుకుంటున్నాడు. ఈ రోజున మరి ఈ దాదాపు జనవరి 1 నుంచి ఈరోజు డిసెంబర్ 29, ఇంకా 2 రోజులు ఉన్నాయి. అంటే దాదాపుగా ఇక్కడున్న వాళ్ళందరి పెళ్లి రోజులు అయిపోయినాయి, పుట్టినరోజులు అయిపోయినాయి, ఇంక ఏవేవో దేవుడు చేసిన మేలులు ఎన్నో అయిపోయినాయి. కానీ ప్రార్థనలు చాలా తక్కువ జరిగాయి. సంఘ కాపురి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్న వాళ్ళు చాలా తక్కువ మందే. మరి మిగతా వారు, మరి దేవుడి రోజు లెక్క చూచే సమయం కదా. మరి లెక్క దేవుడు చూచినప్పుడు కృతజ్ఞతలు స్తుతులు చెల్లించే విషయంలో ఇప్పుడు చాలామంది నమ్మకస్తులు కాదు. కాబట్టి ఇప్పుడు నిన్ను నమ్మకమైన మంచి దాసుడా అనాలా, లేకపోతే నమ్మకమైన మంచి దాసురాలా అనాలా, లేకపోతే చెడ్డ దాసుడా చెడ్డ దాసురాలా అనాలా ఏండి? కాబట్టి నమ్మకస్తుడు అయితే బహుమానం ఉంది, చెడ్డ దాసుడు అయితే బహుమానము లేదు. బహుమానం పక్కన పెడితే నీ దగ్గర ఉన్నది కూడా పెరికి వేయబడింది. అప్పుడే సంఘము గమనించుదాం. 5వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకా శుభవార్త 6వ అధ్యాయం 38వ వచనం. నేను చదువుతాను ఈ మాట. లూకా శుభవార్త 6వ అధ్యాయం 38వ వచనంలో 2వ లైన్ మనం చూస్తే, ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడును, ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడును. కాబట్టి దేవుడు ఈ 52వ ఆదివారం, ఈ సంవత్సరాంతములో దేవుడు ఇచ్చే విషయంలో ఆయన లెక్క చూడాలనుకుంటున్నాడు. ఏ విషయంలో? ఇచ్చే విషయంలో దేవుడు లెక్క చూడాలనుకుంటున్నాడు. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట. ఎవరు చెప్పారు? సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట. ఇయ్యుడి అప్పుడు మీకు ఇవ్వబడును. కాబట్టి ఇచ్చే విషయంలో దేవుడు లెక్క చూడాలనుకుంటున్నాడు. ఏది ఇచ్చే విషయంలో? 1 దశమ భాగం, 2వది బీదలకు, తర్వాత అనాథులకు, దిక్కులేని వారికి, అన్నార్తులకు ఇచ్చే విషయంలో దేవుడు లెక్క చూడాలనుకుంటున్నాడు. ఈ రోజున ఒకసారి ఆలోచించేద్దాం. మరి ఇచ్చే విషయంలో అందులో మనం చూస్తే దశమ భాగం. కొంతమంది అంటారు పాత నిబంధనలో దశమ భాగం ఉంది, క్రొత్త నిబంధనలో దశమ భాగం లేదు. అప్పుడే సంఘము గమనించుదాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. 23వ అధ్యాయం 23వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను, అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. వాటిని మానక, వీటిని దశమ భాగం ఇవ్వటం మానొద్దు. అలాగే వాక్యమును అనుసరించటం, అది కూడా మానకు. దశమ భాగం ఇవ్వటం మానకు, వాక్యాన్ని గైకొనుట మానకు. కాబట్టి యేసుప్రభు చెప్పిన మాట, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట. మరి ఇప్పుడు క్రొత్త నిబంధనలో దశమ భాగం ఉందా లేదా? ఉంది. అది కూడా ఎలాగ ఇవ్వాలంట? స్వేచ్ఛగా ఇవ్వాలి. దశమ భాగం ఎలా ఇవ్వాలా? స్వేచ్ఛగా ఇవ్వాలి. అప్పుడు సంఘము గమనించుదాం. మరి ఇక్కడ పాత నిబంధనలు ఏమో ఖచ్చితం, అదొక నియమం అంతే, కంపల్సరీ. కానీ క్రొత్త నిబంధనలు ఏంటంటే ఇక్కడ కూడా ఖచ్చితమే, కానీ స్వేచ్ఛగా ఇవ్వండి. అంటే సనుక్కొని గొనుక్కొని అలా ఇవ్వద్దు, స్వేచ్ఛగా ఇవ్వండి. మరి ఇక్కడ ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం నా ప్రియ సహోదరుడా సహోదరి. మరి ఇక్కడ మలాకి 3:10 మనం చూస్తే, నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగమును మందిరంలోనికి తీసుకొని రండి. అలా తీసుకుని వచ్చి మీరు నన్ను శోధిస్తే ఆకాశపు వాకిన్లు విప్పి పట్టజాలత విస్తారమైన దీవెనలతో నేను మిమ్మల్ని నింపుతును, కృమ్మరిస్తాను. మరి 3:10 చెప్పిన దేవుడు అదే 3వ అధ్యాయం 8వ వచనంలో ఏం చెప్తాను తెలుసా? మీరు నా దగ్గర దొంగిలిస్తున్నారు. ఏంటో తెలుసా? ఇదిగో నాకు రావలసిన 10వ భాగమును ఇవ్వకుండా మీరు దొంగిలిస్తున్నారు. కాబట్టి ఎవరైతే దశమ భాగం ఇవ్వరో
దశమ భాగం ఇవ్వని వారు ఎవరంటే బైబిల్ మరి మలాకి 3:8 ప్రకారం దొంగలు. ఎవరంట? దొంగలు. ఇంకా ఎవరి ఆప్షన్ లేదు. ఇంకా దొంగలకు పరలోకము లేదు. దొంగలకు పరలోకం లేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. ఈరోజు ఒక మాట నేను మీతో చెప్పాలి. దశమ భాగం సంఘ కాపరికి మీరు ఇవ్వటం లేదు. మీరు వేసే కానుక సంఘ కాపరికి మీరు ఇవ్వటం లేదు. కానుక కావచ్చు, దశమ భాగం కావచ్చు, ఎవరికి ఇస్తున్నారు? దేవునికి ఇస్తున్నారు. దేవునికి ఇస్తే దేవునికి ఇచ్చినది దేవుడు ఆయనది తిరిగి మరలా సంఘ కాపరికి ఇస్తున్నాడు. మీరు దేవునికి ఇస్తున్నారు. మీరు ఇచ్చినందుకు కానీ దేవుడు మీకు ఏమి ఇస్తున్నాడు? ప్రతిఫలం దేవుడు ఇస్తున్నాడు. సంఘ కాపురి కాదు ప్రతిఫలం ఇచ్చేది. ప్రతిఫలం దేవుడు ఇస్తున్నాడు. మీరు దేవునికి ఇచ్చేస్తే అర్పణ ఎవరికి ఇచ్చారు? అర్పణలు ఎవరికి అర్పించారు? దేవునికి. సంఘ కాపురికి కాదు మీరు అర్పించేది. దేవునికి అర్పిస్తే దేవునికి ఇచ్చినవి దేవుడు ఆయన సంఘమును కాయమని కాపరిగా నియమించాడు కదా. ఈ కాపరికి దేవుడు ఇస్తున్నాడు. పనివాడు జీతానికి. కాబట్టి జీతము దేవుడు ఇస్తున్నాడు. అప్పుడు సంఘమా, కొంతమంది అంటారు పాస్టర్గా ఇవ్వకూడదు. నేను అంటాను పాస్టర్గా ఇవ్వకూడదు, మంచిదే, ఎందుకంటే నాది అడుక్కునే పరిచర్య కాదు. పాస్టర్గా ఇవ్వద్దు అండి. ఎవరికి ఇవ్వాలా? దేవునికి ఇవ్వండి. పాస్టర్గా ఇవ్వకూడదు, ఇవ్వద్దు, దేవునికి ఇవ్వండి. అప్పుడు సంఘమా, నేను ఒక మాట మీద చెప్పాలి. 2025 నుంచి ఏం చేస్తారంటే, మీరు వేసే కానుక కావచ్చు, మీరు ఇచ్చే దశమ భాగం కావచ్చు, నేను దేవునికి ఇస్తున్నాను అనే ఉద్దేశం ఉంటే ఇవ్వండి. ఇది పాస్టర్కి ఇస్తున్నాను, పాపం ఆయన ఇబ్బంది పడుతున్నాడు, పాపం ఆయన మీ కనికరపడి, మీరు జాలిపడి, మీరు దయ చూపించి అట్లా ఇవ్వాల్సిన అవసరం లేదు. మనుషుల దయ కావాలా, కానీ ఇలాంటి దయ అవసరం లే. మీరేదో జాలిపడి, మరి కుటుంబం ఎట్లా పిలిచినది దేవుడు, ఆయన పోషించుకుంటాడు అండి. అర్థమవుతుందా? కాబట్టి మీరు ఎవరికి ఇవ్వాలో తెలుసా? పాస్టర్ కాదు. పాస్టర్కి ఇస్తున్నామంటే మీరు ఇవ్వద్దు. నేను ఇచ్చేది పాస్టర్ కాదు, వేసే కానుక ఇచ్చే దశమ భాగం పాస్టర్ కాదు, ఎవరికి? దేవునికి ఇస్తున్నాను. దేవునికి ఇస్తున్నాను కాబట్టి దేవుడు నాకు ప్రతిఫలము దేవుడు ఇస్తాడు. కాబట్టి బైబిల్ ఏముంది? అపోస్తలుల 5వ అధ్యాయంలో పేతురు ఏమంటున్నాడు? అననీయతో, అమ్మక ముందు నీది కదా, అమ్మిన తర్వాత దేవునిది. ఇప్పుడు దేవుని ఏం చేశారు? సంఘములో వారి అవసరత కొలది పంచిపెట్టేశారు. అప్పుడు సంఘము గమనించుదాం. కాబట్టి నువ్వు ఇచ్చే కానుక కావచ్చు, దశమ భాగం కావచ్చు, ఎవరికి ఇస్తున్నది? ఏ మైండ్ సెట్తో నువ్వు ఇవ్వాలంటే, నేను దేవునికి ఇస్తున్నాను, దేవునికి ఇస్తున్నాను. ఈరోజు ఇంకొక ప్రశ్న ఉంది. దశమ భాగం ఎక్కడ ఇవ్వాలి? దశమ భాగం ఎక్కడ ఇవ్వాలి? ఈరోజు నువ్వు ఏ సంఘములో వాక్యాన్ని వింటున్నావో, ఆత్మీయ ఆహారం ఎక్కడైతే నువ్వు భుజిస్తున్నావో, ఎక్కడైతే ప్రభు శరీరం, ప్రభు రక్తాన్ని పాలు పంపులు పొందుతున్నావో, ఆ సంఘంలో నువ్వు దశమ భాగం ఇవ్వాలి. మరి ఈరోజు ఒకవేళ ఉద్యోగ రీత్యా, ఇప్పుడు జోయల్ జాన్ ఉన్నాడు, ఉద్యోగ రీత్యా వచ్చాడు చీరాల నుంచి. కాబట్టి ఇక్కడ ఉన్నప్పుడు ఈ దశమ భాగం అనేది ఆయన ఇక్కడ ఇవ్వచ్చు, లేదా తన సంఘానికి ఇవ్వచ్చు అండి. అది ఆయన ఇష్టం. ఒకవేళ దాన్ని 2 భాగాలుగా చేసి, మరి ఇక్కడ వాక్యం వింటున్నాను కాబట్టి, ఉద్యోగరీత్యా ఇక్కడికి వచ్చాను కాబట్టి ఇక్కడ ఒక భాగం ఇవ్వచ్చు, ఒక దశమ భాగంలో. 2వ భాగం వారి సంఘానికి ఇవ్వచ్చు, లేదంటే ఇక్కడైనా ఇవ్వచ్చు, లేదా అక్కడైనా ఇవ్వచ్చు. ఎందుకంటే ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నాడు కాబట్టి, ఇక్కడ వాక్యాన్ని, ఆత్మీయ ఆహారాన్ని భుజిస్తున్నాడు కాబట్టి, మరి ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్నాడు కాబట్టి. నెలంతా మీరు ఒక హోటల్లో భోజనం చేసి ఇంకొక హోటల్లోకి వెళ్ళి బిల్లు కడితే అండి. కాబట్టి రోజు ఒకసారి ఆలోచించేద్దాం నా ప్రియ సహోదరుడా, సహోదరి. కాబట్టి రోజు, ఎందుకంటే కొన్ని లోపాలు సంఘాల్లో ఉన్నాయి. కాబట్టి చివరి ఆదివారం కొన్ని వాక్యపు ఈ కొన్ని అనుమానాలకు ఈరోజు వాక్యం ద్వారా కొంత వివరణ ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నా. ఎందుకంటే కొన్ని అపోహలు ఉన్నాయి. తర్వాత ఈరోజు 15 కుటుంబాలు ఉంటే, మరి ప్రతి నెల దశమ భాగం ఇచ్చిన కుటుంబాలు 5, 6. మరి మిగతా తక్కిన 11 కుటుంబాలు, తక్కిన 10 కుటుంబాలు, మరి ఎందుకని దశమ భాగం ఇవ్వట్లేదు మీరు అండి?
మరి ఈ రోజున కొంతమంది, మరి ఇక్కడ చాలామంది ఏంటంటే మాకు ఖర్చులు ఎక్కువైపోయినాయి కాబట్టి ఏది కట్ చేద్దాం, ఏది దేవుంది. దేవుంది నేను ఒక మాట అంటా, మీరెవరు నాకు సమాధానం చెప్పొద్దు, కానీ ఈరోజు క్రిస్మస్కి మీ ఖర్చు ఎంత? మీ ఖర్చు నాకెవరు చెప్పొద్దు. క్రిస్మస్కి మీ ఫ్యామిలీ ఖర్చు ఎంత? మీరు క్రిస్మస్కి దేవునికి ఇచ్చింది ఎంత అండి? మీ ఖర్చు ఎంత పర్సనల్గా దేవునికి? ఈరోజు మనకంటే ఎక్కువ ఎవరికి ఇవ్వాలా? దేవునికి, క్రిస్మస్కి సంబంధించి. కానీ ఈరోజు క్రిస్మస్కి దేవునికి ఇచ్చింది కొంచెము, మన కొరకు కుటుంబం కొరకు ఖర్చు చేసుకుంది ఎక్కువ. ఈరోజు వాక్యం తెలియట్లా మనకు. వాక్యం తెలియక ఈరోజు దేవునికి ఎక్కువ ఖర్చు పెట్టాలి, మనం తక్కువ ఖర్చు చేసుకోవాలి. అప్పుడు సంఘమా ఈరోజు ఒకసారి, ఎందుకంటే ఆయన ఇచ్చింది, ఆయన మనకిచ్చి ప్రతి రూపాయి ఎవరు? దేవుడిచ్చింది. దేవుడిచ్చింది దేవుని కొరకు అధికంగా ఖర్చు చేయాలి. అప్పుడు సంఘము గమనించుదాం. ఈరోజు దశమ భాగం ఏదో నెల జీతం వస్తే అనుకుంటున్నాం. కాదు కాదు, మీ రాబడి అంతటిలో, అది జీతం కావచ్చు, వ్యాపారంలో వచ్చింది కావచ్చు, కష్టార్జితులు వచ్చింది కావచ్చు, నెలంతా రాబడిలు ఎంత వచ్చిందో అంత, అందులో ఎంత? దశమ భాగం. ఒక 1000 రూపాయలు వచ్చిందా? 1000 రూపాయలు ఎంత? 100 రూపాయలు. ఈ రోజున నిజంగా దశమ భాగం ఇచ్చుటలో ఈరోజు నమ్మకత్వాన్ని దేవుడు చూడాలనుకుంటున్నాడు. మరి ఈరోజు దశమ భాగంలో నీకు ఇచ్చిన దాంట్లో 10వ భాగం, నీ రాబడిలో 10వ భాగం ఇచ్చావా? ఈ 2024 ప్రతి మాసం ఏండి? అయితే నువ్వెవరో తెలుసా? నమ్మకస్తుడివే. నువ్వెవరో తెలుసా? నమ్మకస్తురాలువే. దేవుడు నీకు, ఆయన నిన్ను మెచ్చుకొని నీకు బహుమానాన్ని దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు అండి. కాబట్టి మొట్టమొదటి విషయం, సంఘాన్ని గురించి మనము ధ్యానం చేసాం. ఒకటి, మరి ప్రతి ఆదివారం సంఘమునకు వచ్చే విషయంలో దేవుడు నమ్మకత్వం చూడాలనుకున్నాడు. తర్వాత టైం పాటించుటలో దేవుడు నమ్మకత్వం చూడాలనుకున్నాడు. మూడవది, పాటలు పాడేవారితో, స్తుతించే వారితో, ప్రార్థనలు చేసేవారితో కలిసి సంతోషముగా, మరి నువ్వు కూడా స్తుతించావా లేదా అనే దేవుడు, ఆ విషయంలో దేవుడు నమ్మకత్వాన్ని దేవుడు చూడాలనుకున్నాడు. తర్వాత కృతజ్ఞతలు, పెళ్లి రోజు, పుట్టినరోజులు, లేకపోతే ఇంకొకటి అన్నింటిలో నువ్వు కృతజ్ఞతలు చెల్లించావా? ప్రార్థన ఏర్పాటు చేసుకున్నావా? సంఘ కాపురి దగ్గర ప్రార్థన చేయించుకున్నావా లేదా అండి? కాబట్టి ఈ విషయాల్లో దేవుడు నమ్మకత్వం చూడాలనుకున్నాడు. తర్వాత దశమభాగ విషయంలో, పేదలకు ఇచ్చే విషయంలో, అనాథులకు ఇచ్చే విషయంలో, దిక్కులేని వారికి ఇచ్చే విషయంలో, ఆకలి తలమటిస్తున్న వారికి ఒక పూట భోజనం పెట్టే విషయంలో దేవుడు, మరి ఆ నమ్మకత్వాన్ని దేవుడు చూడాలనుకున్నాడు. కాబట్టి 5 విషయాల్లో మరి ఎవరు నమ్మకస్తులు, ఎవరు నమ్మకమైన దాసులు, ఎవరో చెడ్డ దాసులు ఎవరో తీర్పు దేవుంది అండి, నాది కాదు. కాబట్టి రెండో విషయం, ఏ విషయం? కుటుంబం. రెండవది ఏంటి? కుటుంబం. కాబట్టి 118 కీర్తన 15వ చరణం, 118, 15వ చరణం. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. చాలండి. కాబట్టి 118వ కీర్తన 15వ చరణాన్ని మనం గమనిస్తే, ఈ 15వ చరణం ఏంటంటే, మరి కుటుంబములో ప్రతిరోజు కుటుంబ ప్రార్థనలు ఉండాలి, ఫ్యామిలీ ప్రేయర్స్ అండి. ఒకవేళ నువ్వు ఉదయం పెట్టుకుంటావా, లేకపోతే సాయంకాలం పెట్టుకుంటావా, 2 పూటలు పెట్టుకుంటావా, నీ ఇష్టం. ఖచ్చితంగా కుటుంబంలో ఏముండాలా? కుటుంబ ప్రార్థన ఉండాలి. ఒకవేళ ఉదయకాలం నీకు వీలు పడలా, సాయంకాలం ఎప్పుడు? భోజనానికి ముందు కుటుంబ ప్రార్థన. ప్రతి కుటుంబంలో, ప్రతి క్రైస్తవ కుటుంబంలో ఏముండాలా? కుటుంబ ప్రార్థనలు ఉండాలి. మరి ఈ విషయంలో ఈ 2024లో మీ కుటుంబాల్లో ప్రతిరోజు కుటుంబ ప్రార్థనలు జరిగాయా? ఈ విషయంలో దేవుడు నమ్మకత్వాన్ని దేవుడు చూడాలనుకుంటున్నాడు. అలాగే రెండవది, కుటుంబంలో మరి ఇక్కడ మత్తయి సువార్త 6:6 నువ్వు ప్రార్థన చేయటానికి నువ్వు గదిలోకి వెళ్ళి తలుపు వేసి ప్రార్థన చెయ్యి. కాబట్టి కుటుంబంలో ఏముండాలంటే కుటుంబ ప్రార్థన ఉండాలి. తర్వాత వ్యక్తిగత ప్రార్థన ఉండాలి. వ్యక్తిగతంగా నువ్వు గదిలోకి వెళ్ళి తలుపు వేసి ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. మరి నీ ఇంటిలో నువ్వు ఒక్కడివే, నువ్వు ఒక్కదానివే మోకరించి ప్రార్థించిన ఆ అనుభవాలు నీ జీవితంలో ఉన్నాయా?
దేవుడు నీ వ్యక్తిగత ప్రార్థనా జీవితం, వ్యక్తిగతంగా ప్రార్థనలో దేవునితో గడిపిన ఇదిగో అనుభవంలో దేవుడు నమ్మకత్వాన్ని దేవుడు చూడాలనుకుంటున్నాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1 నుంచి 4 వరకు చదవటానికి మన సమయం లేదు, కొద్దిగా నేను వేగంగా వెళ్ళిపోతా. మరి ఇక్కడ ఈ 6వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో పిల్లలు పెద్దలు అనగా తల్లిదండ్రులు. మరి పిల్లలు మరి 2 విషయాలు. ఒకటి, పిల్లలు తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలి. పిల్లలందరూ చెప్తారా? మరి మా తల్లిదండ్రులకు మేము విధేయులుగా ఉండాలి అండి. పిల్లలు, మా తల్లిదండ్రులకు మేము విధేయులుగా ఉండాలి అండి. పిల్లలు చెప్పండి అందరూ కూడా, సండే స్కూల్ పిల్లలు అండి, మా తల్లిదండ్రులకు మేము విధేయులుగా ఉండాలి. రెండవది, మరి మా తల్లిదండ్రులు మేము గౌరవించాలి అండి. సండే స్కూల్ పిల్లలు, మేము విధేయులుగా ఉండాలి, తల్లిదండ్రులను గౌరవించాలి. కాబట్టి మీరు విధేయులుగా 2024లో ఉన్నారా? తల్లిదండ్రులను గౌరవించారా? ఈ 2 విషయాల్లో దేవుడు మీ నమ్మకత్వాన్ని దేవుడు చూడాలనుకుంటున్నాడు. అలాగే ఒకవేళ మీరు నమ్మకస్తులుగా ఉంటే దేవుడు మీకు ఏమిస్తాడు? గిఫ్ట్, బహుమానం దేవుడు మీకు ఇస్తాడు. మెచ్చుకొని, ఎవరు మెచ్చుకోవాలా? దేవుడు మెచ్చుకొని ఏమిస్తాడు? బహుమానాలు దేవుడు మీకు ఇస్తాడు. అలాగే తల్లిదండ్రులు ఏంటో తెలుసా? ద్వితీయోపదేశకాండం 6 ప్రకారం వాక్యం మీ గుండెల్లో ఉండాలి. మీ గుండెల్లో ఉన్న వాక్యాన్ని మీ పిల్లలకు నేర్పించాలి. కాబట్టి తల్లిదండ్రులకు ఏంటో తెలుసా? తల్లిదండ్రులు, మీరు మీ పిల్లల పట్ల, వారి ఆత్మీయ జీవితం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. ప్రభు యొక్క శిక్షణలో, బోధలో వారిని పెంచాలి. మీరు ఆత్మీయంగా పెరుగుతూ మీ పిల్లలను ఆత్మీయంగా పెంచాలి. మీరు ఆత్మీయంగా పెరగకుండా మీ పిల్లల్ని పెంచాలంటే అది కుదరదు. మీరు ఆత్మీయంగా వారి కళ్ళ ముందు ఎదుగుతూ మీ పిల్లలను కూడా ఆత్మీయ జీవితంలో, వారిని ప్రభు శిక్షణలో, బోధలో వారిని పెంచాలి. ఇది కుటుంబ విషయం, ఫ్యామిలీ. కాబట్టి ఈ కుటుంబ విషయంలో మీరు నమ్మకస్తులుగా, మీ కుటుంబం నమ్మకమైన కుటుంబంగా ఉందా? మీ కుటుంబం నమ్మకమైన కుటుంబం ఉంటే దేవుడు మంచి ఇదిగో పలానా కుటుంబం దేవుడు మెచ్చుకొని ఆయన బహుమానం ఇవ్వాలనుకుంటున్నాడు. మూడవ అంశం ఏంటి? సమాజం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. మరియు అతడు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకుండునట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండవలెను. చాలండి. కాబట్టి ఇప్పుడు దేవుడు మరి సమాజం విషయంలో దేవుడు క్రైస్తవ కుటుంబాలు వారి నమ్మకత్వాన్ని దేవుడు చూడాలనుకుంటున్నాడు. పౌలు గారు తిమోతికి రాస్తూ మరి ఇక్కడ సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండవలెను. కాబట్టి సంఘమునకు వెలుపటి అంటే సమాజము మరి సమాజం దృష్టిలో నీకేముండాలా? ఒక మంచి సాక్ష్యం. కాబట్టి సమాజంలో ఏముండాలి? క్రైస్తవ కుటుంబాలకు మంచి సాక్ష్యం ఉండాలి. క్రైస్తవ కుటుంబాలకి ఏముండాలి? మంచి సాక్ష్యం ఉండాలి. కాబట్టి ఈరోజు సంఘమా, ఈ రోజున అందరికంటే ఇదిగో మరి హోదా విషయంలో, లేకపోతే చదువు విషయంలో, లేకపోతే ఇంటి విషయంలో పోటీ తత్వం అనుకుంటున్నాం. కాదు. బైబిల్ చెప్తుంది మంచి సాక్ష్యం కొరకు ఈరోజు మరి ఇక్కడ అది ఆ కుటుంబం కంటే నేను ఇంకా మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. కాబట్టి సమాజంలో మరి సమాజ విషయంలో దేవుడు ఏ నమ్మకత్వం చూడాలనుకుంటున్నంటే, సమాజంలో మరి నిన్ను గురించి, నీ కుటుంబాన్ని గురించి ఒక మంచి సాక్ష్యము, అందులో దేవుడు నమ్మకత్వాన్ని చూడాలి అనుకుంటున్నాడు. అలాగే రెండవదిగా మనం చూస్తే తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 10-12 కలిసిన మధ్యలో ఒక మాట నేను చదువుతాను చూడండి. సంఘమునకు వెలుపటి వారిడల మర్యాదగా నడుచుకొనుచు.
కాబట్టి సమాజం విషయంలో ఎక్కడున్నాం మనం? ఏంటి? సమాజంలో ఉన్నాం. ఎక్కడున్నాం? సమాజం, లోకంలో మనం ఉన్నాం. కాబట్టి సమాజంలో ఉన్న మనము సమాజంలో ఏముండాలా? ఒక మంచి సాక్ష్యం ఉండాలి. ఈరోజు రెండవది ఏంటో తెలుసా? సమాజంలో ఈరోజు క్రైస్తవ వ్యక్తులు, క్రైస్తవ కుటుంబాలు మర్యాదగా నడుచుకోవాలి. ఎలాగంట? మర్యాదగా. సంఘములో తోటి వారితో మర్యాదగా నడుచుకోవాలి, కుటుంబంలో తోటి వారితో మర్యాదగా నడుచుకోవాలి, బంధువులు, స్నేహితుల్లో, అలాగే ఇరుగు పొరుగు వాళ్ళు, అలాగే సమాజంలో ఎలాగ నడుచుకోవాలంట? మర్యాదగా నడుచుకోవాలి. ప్రతి ఒక్కరితో కూడా మర్యాదగా నడుచుకోవాలి. ప్రతి ఒక్కరితో నీ మాట మర్యాద పూర్వకంగా ఉండాలి. అండి, ఒక రెస్పెక్టబుల్. డబ్బు సంఘమా, కొంతమందిని మర్యాదపూర్వకంగా పలకరించి, కొంతమందిని ఎదుగో మర్యాద లేకుండా అగౌరవపరిచేలాగా క్రైస్తవులు మాటలాడకూడదు. అది ఎక్కడైనా, సంఘములోనైనా, కుటుంబములోనైనా, సమాజంలోనైనా ఒక మర్యాదపూర్వకంగా మాట్లాడుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారి మాటలు ఇదిగో మరి ఇక్కడ ఆయన మాటలు ఎప్పుడూ ఎవ్వరూ ఇలా మాట్లాడి ఉండలేదు. ఒక క్రైస్తవ వ్యక్తిగా, ఒక క్రైస్తవ కుటుంబంగా నిన్ను గూర్చి సమాజం ఏం చెప్పుకోవాలి తెలుసా? ఇదిగో ఆ క్రైస్తవ, ఆ బ్రదర్ లేకపోతే సహోదరి, ఆ క్రైస్తవ కుటుంబం వాళ్ళు చాలా మర్యాదపూర్వకంగా మాట్లాడతారు. ఈరోజు మర్యాద లేదు. ఈరోజు మర్యాదపూర్వకమైన పలకరింపులు ఈరోజు సమాజంలో లేవు. ఎంతంటే ఎంత రెస్పెక్ట్ ఈరోజు సమాజంలో. గౌరవం కోసం ఎదురు చూడొద్దు సమాజంలో. అండి, గౌరవం కోసం ఎదురు చూస్తే నువ్వు గౌరవించు, నీకు గౌరవం దొరుకుతుంది. మర్యాద ఈరోజు కోసం ఎదురు చూస్తే నువ్వు మర్యాద ఇవ్వు, నీకు తిరిగి మర్యాద దొరుకుతుంది. అప్పుడు సంఘమా, ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. మర్యాద లేని, గౌరవం లేని సమాజంలో ఈరోజు ఒక క్రైస్తవుడిగా మర్యాదపూర్వకంగా ఉంటావా? అండి, ఈరోజు ఒక మంచి సాక్ష్యం ఈరోజు సంపాదించుకుంటావా? సమాజంలో ఏముండాలా? ఒక మంచి సాక్ష్యం ఉండాలి. నువ్వు సమాజంలో మర్యాదపూర్వకంగా ఉండాలి. నీ మాట కావచ్చు, ఏదైనా సరే ఎలాగుండాలా? మర్యాదపూర్వకంగా. అప్పుడు సంఘమా, నువ్వు చేసే పని, నువ్వు మాట్లాడే మాట, నీ తీరు చూడగానే ఎంత మర్యాదగా ఉన్నారు, ఎంత గౌరవప్రదమైన, అంటే ఎదుటివారిని ఎంత గౌరవప్రదమైన నిన్ను వలే. నా ప్రియ సంఘమా, నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటావో నీ పొరుగు వారిని కూడా, నిన్ను నీవు ఎలా గౌరవించాలనుకుంటావో, నీతో ఎవరు ఎంత మర్యాదగా మాట్లాడాలనుకుంటావో నువ్వు కూడా అదే ఇతరులకు చేయి. మరి ఈ 2024లో సమాజ విషయంలో ఈ రెండు, సమాజంలో సాక్ష్యం, సమాజంలో నువ్వు మర్యాదపూర్వకంగా నడుచుకుంటున్నావా లేదా? ఈ రెండు విషయాలు దేవుడు నమ్మకత చూడాలనుకుంటున్నాడు. ఈ రెండిట్లో నమ్మకత్వం ఉందా? నమ్మకత్వం ఉంటే బలా నమ్మకమైన మంచి దాసుడా, దాసురాలా. నమ్మకత్వం లేకపోతే చెడ్డ దాసుడా, చెడ్డ దాసురాలా. నమ్మకస్తుడుగా ఉన్నవారికి బహుమానాలు ఉన్నాయి, చెడ్డ దాసులకు బహుమానాలు లేవు. అండి, తర్వాత మరి యాకోబు పత్రిక 1:22లో, అంటే ఇదేంటంటే కామన్గా ఇది సంఘములో, కుటుంబములో, సమాజంలో, మూడిట్లో కామన్గా యాకోబు 1:22 ఏంటంటే, మీరు వాక్యము వినువారు మాత్రమైనట్టు ఉండక మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు, వాక్య ప్రకారము ప్రవర్తించేవారు. కాబట్టి వాక్యం వినాలి, వాక్యాన్ని పాటించాలి. అండి, లూకా 11:28లో యేసు అంటాడు, వాక్యం విని దాన్ని గైకొన్నవారు మరి ధన్యులు అంటాడు. కాబట్టి ఈ మధ్య ఒక మాట నేను చెప్తూ ఉన్నా, సంఘానికి వాక్యం వినడానికి రావాలి, తిరిగి వాక్యాన్ని గైకొనుటకు బయటకు వెళ్ళాలి. వాక్యం వినడానికి రావాలి, వాక్యాన్ని గైకొనుటకు బయటకు వెళ్ళాలి. ఈరోజు ధైర్యంగా ఒక మాట నేను చెప్తున్నా, 199 మంది క్రైస్తవులు, 199 మంది క్రైస్తవులు ఆచార క్రైస్తవులు ఉన్నారు. ఆచారం, అంతే ఆచారం. కానీ ఈరోజు నాకు అప్పగించిన సంఘముతో నేను మరి ప్రేమపూర్వకంగా నా విన్నపం ఏంటంటే, ఇది ఒక రిక్వెస్ట్. ఇది ఏంటో తెలుసా? మరి నా విన్నపం ఏంటో తెలుసా? వాక్య ఆచరణ క్రైస్తవులుగా ఉండండి.
99 మంది, 99 నేటి క్రైస్తవ వ్యవస్థలో ఆచార క్రైస్తవులు ఉన్నారు. కానీ మనం ఉండాల్సింది ఆచరణ, వాక్య ఆచరణ క్రైస్తవులు. ఆచార క్రైస్తవులుగా కాదు, వాక్య ఆచరణ క్రైస్తవులు. ఈరోజు అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందరికీ, మనందరికీ దయచేయునుగాక. సామెతలు 28:20లో నమ్మకమైన వానికి దీవెనలు, అబ్బా ఒక బహుమానం కాదు, దీవెనలు మెండుగా, అన్లిమిటెడ్ గిఫ్ట్స్. ఒక గిఫ్ట్ ఇస్తేనే పొంగిపోతాం, అలాంటిది ఏంటి లెక్క పెట్టలేనని గిఫ్ట్స్ దేవుడిస్తే. ప్రతిరోజు గిఫ్టే కదా, ప్రతిరోజు గిఫ్టే. నువ్వు ఈరోజు నమ్మకం ఉంటే ఈరోజు నీకు గిఫ్టే. ప్రతిరోజు 365 రోజులు గిఫ్ట్లే దేవుడిస్తాడు. ప్రియ సహోదరుడా, సోదరి, 101వ కీర్తన 6వ చరణంలో, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నా యొద్ద నివసించినట్లు ఎవరిని కనిపెడుతున్నాడు? దేశంలో నమ్మకస్తులను దేవుడు కనిపెడుతున్నాడు. ఆయన కన్ను దేశములో, ప్రపంచ దేశాల్లో కదా ఆయన కన్ను సంచరిస్తూ ఉంది. ఎవరిని వెతుకుతూ ఉంది? నమ్మకస్తులను వెతుకుతూ ఉంది. ఇదిగో మరి నమ్మకస్తులను దేవుడు వెతుకుతున్నాడు. మరి నువ్వు నమ్మకస్తుడుగా దేవుడు ఆయన నిన్ను ఎన్నుకోగలడా? నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులు నేను కనిపెట్టుచున్నాను. ఆయన కనిపెడుతున్నాడు. ఆయన కనిపెడుతున్నప్పుడు ఆయన కను దృష్టిలో నువ్వు, ప్రియ సహోదరుడు, నువ్వు, ప్రియ సహోదరి, నువ్వు ఆయన కను దృష్టిలో నమ్మకస్తుడిగా కనబడుతున్నావా? నమ్మకస్తుడుగా కనబడుతున్నావా? నువ్వు నమ్మకస్తురాలవైతే నిన్ను తీసుకొని వెళ్తాడు. ఎందుకు? ఆయన వద్ద నివసించినట్లు. యోహాను సువార్త 14:3లో, నేను వెళ్ళి స్థలము సిద్ధపరిచి మీరును నాతో ఉండులాగున, మరలా మీరును నాతో ఉండులా, నా యొద్ద ఉండునట్లు నేను మరలా వస్తా. దేవుడు చెప్తున్న మాట, నా యొద్ద ఉండునట్లు నేను మరలా వస్తా. రెండవ రాకడలో వస్తున్నాడు సంఘాన్ని తీసుకుని పోటుకు. సంఘాన్ని ఎందుకు తీసుకువెళ్తున్నాడు? నా యొద్ద ఉండునట్లు. అప్పుడు సంఘమా, తెస్సలోనికయ మొదటి పత్రిక 4:17లో మనం చూస్తే అక్కడ రాయబడింది, సదాకాలము మనం ప్రభుతో కూడా ఉందుము. ఎప్పుడంట? సదాకాలం ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి నా ప్రియ సంఘమా, ఈరోజు 2024 ఈ చివరిలో ఉన్నాం. మరి నమ్మకస్తురాలుగా మనము జీవించామా? నమ్మకత్వాన్ని కాపాడుకున్నామా? అయితే దేవుడు దీవెనలు మెండుగా ఇచ్చి ఆయన జీవ కిరీటాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈరోజు ఒక తీర్మానం ఏంటో తెలుసా? మొదట్లో చెప్పా, ఇది తీర్మాన సమయం, విమర్శించుకునే సమయం, తీర్మానం తీసుకునే సమయం. ఈ తీర్మాన సమయం ఏంటో తెలుసా? ఒకవేళ నమ్మకస్తుడుగా ఉంటే 2025 నూతన సంవత్సరం దేవునికి ఇవ్వాలనుకుంటున్నాడు. 2025లో కూడా ఎలాగుందాం? నమ్మకస్తుడుగానే కొనసాగు. ఎప్పటి వరకు? మరణం వరకు. ఒకవేళ ఈరోజు 2024లో ఈ ముగింపులో ఒకవేళ నమ్మకత్వాన్ని నువ్వు కాపాడుకోకుండా, మరి నమ్మకస్తురాలుగా లేక చెడ్డ దాసురాలుగా ఉంటే నీకు కూడా దేవుడు 2025 ఇస్తున్నాడు. తీర్మానం ఏంటో తెలుసా? ప్రభువా, 2025లో నేను 24 నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నా, 2025లో నమ్మకత్వాన్ని కాపాడుకుంటా. అయ్యా, నీ దగ్గర నమ్మకమైన మంచి దాసుల అని నేను అనిపించుకుంటా. దేవుడి మాటలు మన వెనుకలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.